చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా కొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే జయము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె కాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా మా దేవాని ఎంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ
ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన ఎన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా గలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. Only believe, only believe, all things are possible. Only believe, Lord, I believe. Lord, believe, all things are possible. Lord, I believe. కేవలము నమ్మము, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రార్థన. నా భార్య నిమిత్తము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ ప్రశస్త రక్తము క్రిందకి వచ్చి ఉన్నాం. కృపలో ఐశ్వర్యవంతుడకు తండ్రి, నీవు పొందిన దెబ్బల ద్వారా ఇదివరకే మా కొరకు స్వస్థతనిచ్చావు దేవా. నువ్వు కార్చిన రక్తము ద్వారా మా అతిక్రమముల దోషములను నాయన క్షమించి నా తండ్రి, మా మరణమును మీ మీద వేసుకుని ప్రభువా, మీరు మరణించి నాయన, ఓ ప్రభువా, మా పాపములు దూరమునకు మోసుకొని పోయి మరుపను సముద్రంలో పడవేసి నాయన తిరిగి లేచినప్పుడు దేవా, నీతో పాటు మమ్మల్ని లేపినందులకు తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో నా భార్య విషయంలో దుష్టుడు దేవా, గత 4 దినముల నుంచి ఆమెను ఎంతో బాధిస్తూ నాయన, ఓ జలుబని రూపంలో ప్రవేశపెట్టి నాయన ఆమె దేహం మీద నాయన రకరకాలుగా బాధిస్తూ నాయన ఆమె తొడ నరములను నాయన గాయపరుస్తూ నాయన ఓ ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుండగా ప్రభువా, ఇదిగో ఆ దుష్టుని చేతిలో నుండి నాయన యేసుక్రీస్తు నామము ద్వారా నాయన ఇప్పుడే నీ బిడ్డను విడిపిస్తున్నాను దేవా. ఆమె యొక్క శరీరంలో ఉన్న సమస్త బలహీనతలను నాయన ఆ తలపోటు రూపంలో కొంచెం కూర్చుని ఆమెను బాధిస్తున్న దెయ్యము కార్యాలని నాయన యేసు నామములో లయపరుస్తున్నాము దేవా. ఇదిగో నీ అగ్ని సమము దిగి వెళ్ళునుగాక, ఆ ఆనంద తైలపు అభిషేకము నాయన నీ బిడ్డ తల మీద ఉండునుగాక నా తండ్రి. ప్రశస్తమైన ఆత్మ సంబంధ ఆనందములో నాయన ఆమెను నింపండి ప్రభువా. అలాగే నా ప్రభువా, ఈ సమయమందు కూడి ఉండగా మీ ప్రసన్నత మాతో ఉంచండి దేవా. గత కాలంలో ప్రార్థన చేయగా నాయన మేము పోగొట్టుకున్న వస్తువులలో నాయన ఇదిగో ఏది మొదటగా మా ఇంటి నుంచి దూరం అయిందో నాయన ఆ మొదట మోటార్ బైక్ను నాయన మీరు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఒక్కొక్కటి మమ్మల్ని తీసుకుని వచ్చి నాయన మీరు మాకు అప్పగిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా, మీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి సహాయపడిన పెద్ద బుజ్జిని కూడా ముట్టనే నాయన, ఆమె ఎంతో బలహీనతలో ఉన్నప్పటికీ నాయన ఆమె థైరాయిడ్ వ్యాధితో బాధపడుతూ నాయన ఎంతో అసలు గురైపోయినప్పుడు దేవా, గత రాత్రి గుండెపోటుతో చనిపోయేంత వేగముగా గుండు కొట్టుకుంటున్నప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేయగా ప్రార్థన చేయగా నాయన ఆవిడకి విడుదల ఇచ్చినందుకు నాయన, స్వస్థపరిచినందుకు దేవా, మాకు ఎంతో మేలు చేసినందుకు దేవా
మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఇదిగో తండ్రి, నువ్వు అనేక గొప్ప కార్యాలు దేవా ఈ పరిచయలో మీరు జరిగిస్తున్న అంతటిని బట్టి నాయన నీకు కృతజ్ఞతలు ప్రభువా. చెప్పగానే నాయన నా సమస్యను తమ సమస్యగా తీసుకుని ప్రభువా నాకు సహాయపడిన ప్రతి బిడ్డను బట్టి, నా సంఘ బిడ్డలను బట్టి, వారు వచ్చి ప్రార్థన చేయటను బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. పరమ తండ్రి నీకు మహిమ చెల్లిస్తున్నాను దేవా. నిత్యముగా నువ్వు చేసిన మేలన్నిటిని బట్టి నాయన ఓ నీకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువా. ఓ తండ్రి, కొంచెం జీవితము దేవా, ఓ నువ్వు వచ్చే వరకు నమ్మకంగా నాయన జీవిస్తూ ఈ సంఘాన్ని నమ్మకంగా నడిపిస్తూ నాయన మీ చేతుల్లో పెట్టడానికి నాయన మీ కృపాత్మను తోడుంచమని ప్రభువా. ఇదిగో సంఘములు అనేక మంది బిడ్డల జీవితాల్లో నువ్వు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభువా మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ తండ్రి యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము నుండి ప్రభు వాక్యాన్ని మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 'హల్లెలూయా'. పదిహేనవ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రం పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచెలు గల వాడియన ఖడ్గము ఒకటి బయలు వెడలచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ప్రార్థించుకుందాం. ప్రభువైన తండ్రి, చదవబడిన వాక్యమును ఆశీర్వదించుము. వినుచు ఉండగా సమృద్ధి ప్రత్యక్షతనిచ్చి నీ కొరకు ప్రతి స్థలంలో సాక్షులుగా ఉంచుము. సంపూర్ణ జ్ఞాన వివేచన నీ బిడ్డలకు దయచేయం. ఈ వాక్యముల నందు ఇప్పుడు నీ వధువులో నువ్వేమై ఉన్నావో ప్రభువా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్నాము. నన్ను పూర్తిగా మరుగు చేయము. అందరినీ తృప్తిపరిచి ఆనందంతో పంపించము. ప్రతి బలహీనుడు బాగా వెళ్ళినట్లు, బలహీనురాలు బలం పొందుకుని వెళ్ళినట్లు నీ వాతావరణం ఆ మధ్యలో ఉంచుము. ఏ దుష్టుడు దుండగుడు నాయన పరిచయలకు చొరబడకుండగా నాయన నీ అగ్నిసమం అందరి చుట్టూ ఉండునుగాక తండ్రి. యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. నెమ్మదిగా అందరూ కూర్చోండి. నెమ్మదిగా కూర్చోండి అంటే శబ్దం చేసి కూర్చుంటున్నారు. కుర్చీలు జరిపి మరీ కూర్చున్నారు. కుర్చీలు సౌండ్ ఎందుకు అలా చేసేసుకోవాలి? లేపుకొని జస్టాలు పెట్టుకుంటే సరిపోద్ది. బరబర బరబర బరమని. గత కాలం నుంచి మనము యేసుక్రీస్తు యొక్క 7 అంతల మహిమను గూర్చి చాలా విషయాలు చూస్తూ వచ్చాం. ఆయనను మనము ఆయన బంగారు దట్టి కట్టుకుని చూసాం. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలంగా ఉండెను అనే దాన్ని మనము విన్నాం. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను అనే దాన్ని మనం విన్నాం. ఆయన పాదములు కొలిములో పుటం వేయబడి మెరిచున్న అపరంజితో సమానమై ఉండెను దాని గురించి విన్నాం. ఇప్పుడు మనం ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె, తర్వాత ఆయన కుడి చేత 7 నక్షత్రములు గూర్చి మనము విందాం. మరి సమయము అవుతుంది. నేను ఇంచుమించు 12:30 కల్లా మిమ్మల్ని నేను ముగించి క్లోజ్ చేసి పంపిస్తాను.
హల్లెలూయా. ఈ సమయంలో ఆయన స్వరము విస్తారమగు జల ప్రవాహముల వలె ఉండును. ఆయన స్వరము విస్తారమగు జల ప్రవాహం వలె ఉండెను అని దాని మీద మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమి ఈ యొక్క మహిమను గూర్చి ఈయన ఏం చెప్తున్నాడో మనం చూడబోతున్నాం. ఇక్కడ 7 సంఘకాలం యొక్క వివరణలో 7 మహిమను గూర్చి మనము వింటున్నప్పుడు ఆయన స్వరము విస్తారమగు జల ప్రవాహం వలె ఉండెను. ఇప్పుడు మనము 51వ పేరా చూస్తున్నాం. ఏమిటిదంటే, ఇప్పుడు జలములు దేనికి సాదృశ్యంగా ఉన్నవి? ఆయన స్వరము ఎలా ఉంది? విస్తారమగు జల ప్రవాహం వలె ఉండును అని దానిని మనం చదివాం, విన్నాం. ఇప్పుడు జలములు దేనికి సాదృశ్యంగా ఉన్నవి? మొదటగా మనం తెలుసుకోవాల్సిన ప్రశ్న ఇది. దానిని మీరు ఎక్కడికి వెళ్ళి చూడాలంటే, ప్రకటన గ్రంథంలో ఈ జలములంటే ఏంటో మీరు చూడాలనుకుంటే ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయం తీయండి. 15వ వచనం నుంచి మీరు చూచినప్పుడు మీరు చూడండి, నేను చదువుతాను. 17వ అధ్యాయం 15వ వచనం నుంచి మీరు చూచినప్పుడు, నీవు చూచిన జలములు, నీవు చూచిన జలములు. పిలుపు ఇలా తిప్పవండి, ఇలా వినాలని చెప్పు. వాక్యం వినాలి. జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని చూపించును. కనుక దేవుని బిడ్డారా, మరి జల ప్రవాహం వలె ఆయన స్వరము ఉండును అని అంటే, ఆ జలములంటే ఏంటనేది ఇక్కడ 17వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూచారు. ఆ జలములు ప్రజలని యోహానికి ఆ పెద్దల్లో ఒక ఆయన ఆ విషయాన్ని చూపించాడు. ఇప్పుడు జన సమూహములు మాట్లాడుచున్నంత శబ్దము వలె ఆయన స్వరము వినిపించెను. ఏమిటది విన్నారా? జన సమూహములు మాట్లాడుచున్నంత శబ్దం వలె యోహానుకంట ఆ స్వరం వినిపించబడిందంటండి. అయితే అది ఏమిటి అని ప్రశ్న. అది తీర్పు సాక్షి సమూహముల యొక్క స్వరములు. ఇంతకీ ఆ జల ప్రవాహములలో ఉండే ఆ స్వరం ఏంటంటే, ఆయా జలములను, ప్రజలను, సమూహాలను చూపిస్తుంది అన్నాడు ఆయన. అయితే వారు ఏమై ఉండును అని గమనిస్తే అది తీర్పు సాక్షి సమూహముల యొక్క స్వరాలంటివి. తీర్పు సాక్షి సమూహముల యొక్క స్వరములు ఇవే. వారి ద్వారా పరిశుద్ధాత్మ అన్ని యుగములలోనూ క్రీస్తుకు సాక్ష్యము చెప్పించి ఆయన యొక్క సువార్తను ప్రకటించాను. హెచ్చరికను పాటించక ఉండిన ప్రతి పాపికిని విరోధముగా తీర్పులో తిరిగి లేచిన ప్రతి వారి యొక్క స్వరము అదియే. 7 వర్తమానికుల యొక్క స్వరములు గట్టిగాను మరియు తేటగాను వినబడును. యేసు యొక్క రక్షించు శక్తిని గూర్చి నమ్మకముగా బోధించిన ఆ బోధకులు యేసు నామములో నీటి బాప్తిసమును గూర్చి, పరిశుద్ధాత్మ శక్తి మరియు నింపుదలను గూర్చి బోధించిరి. ఇంతకీ ఈ తీర్పు గూర్చి ఏమిటి అని మనం చూస్తే, ఈ చూచిన జలములు ప్రజలను చూపిస్తుంది, జన సమూహాలను చూపిస్తుంది, జనములను చూపిస్తుంది,
ఆయా భాషలో మాట్లాడే వారిని చూపిస్తుంది. అంటే సువార్త ఎఫెసు యుగము నుండి లవోదిక యుగము వరకు ఈ భూమండలం అంతా కూడా ఏమైందంటే సువార్త విరివిగా ప్రకటించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సువార్త ఎప్పుడైతే విరివిగా ప్రకటించబడిందో భూగోళం అంతా, మీరు ఇది భూమి, ఈ భూమి మీద ఇంచుమించు ఎన్ని దేశాలండి? ఇంచుమించు 190 అనుకుందాం. 190 దేశాలు. ఎన్నండి? 190 దేశాలు. ఈ 190 దేశాలలో మరి నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, మంచు పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి అంతేకాకుండా అడవిలో మనకి పరిచయం లేని జాతులు ఉన్నాయి, చాలామంది జనములు ఉన్నారు. మనుషులు అనబడిన వారు భూమి అంతటి మీదకి విస్తరించారు, లేదా భూమి అంతటి మీదకి వ్యాపించారు. ఎందుకంటే ఎప్పుడు వ్యాపించారంటే దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని ఆదాముతో దేవుడు చెప్పాడు. అయితే అది ఎప్పుడైతే చెప్పాడో, ఆదాము ఎప్పుడైతే ఆయన చెప్పిన ఉద్దేశం నుండి ఆదాము ఆజ్ఞను అతిక్రమించి అవ్వ ఆదాములు ఎప్పుడైతే పాపములు పడిపోయారో, ఆ రోజే వారు రక్తమాంసములకు ఎప్పుడైతే మారారో, అప్పటి నుంచి మానవ జాతి పాపములో పుట్టి అతిక్రమం రూపుదాల్చుకుని అబద్ధములతో లోకానికి రావటం అంటూ జరిగింది. మరి ఆదామవ్వల మీద ఉన్న హక్కుపత్రము, నిత్యజీవము, మహిమ వస్త్రము, భూమి మీద ఉన్న అథారిటీ అంతా వారు కోల్పోయారు. వారు ఎంత దీనమైన స్థితికి వెళ్ళిపోయారంటే దరిద్రతలోనికి వెళ్ళిపోయారు, వస్త్రహీనులు అయిపోయారు. ఒక్క క్షణంలో అపవాది వాళ్ళని రెప్పపాట్లో వారి ఆస్తంతా కాజేసి వారి పూర్తిగా దిగంబరులు చేసేసింది సాతాను, దెయ్యము. అందుకే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒంటి మీద బట్ట లేకుండా నడవాలి ఉండాలనుకున్న ప్రతి వాడి మీద వచ్చే ప్రేరేపణ అది దెయ్యపు ప్రేరేపణ. ఒంటి మీద బట్ట ఉంచుకోండి, చూసారా? బట్ట లేకుండా ఉండాలనుకున్న వారందరి మీద పనిచేసే ఆత్మ ఏంటంటే అది దెయ్యపు ప్రేరేపణ. దెయ్యం ఎప్పుడు కూడా మనిషి ఒంటి మీద ఏముంచదో వస్త్రహీనులు చేస్తుంది. అది ఏదైనా తోటలో ఆదామమ్మల్ని ఏం చేసింది? వస్త్రహీనులు చేసేసింది. అదే ఒకసారి స్కావయ కుమారులు అంట వాళ్ళు, ఒక పూజారి కొడుకులు వెళ్ళి, పౌలు గారు యేసుక్రీస్తు నామాన్ని ఆనబెట్టి దెయ్యాలను ఎల్లగొడుతున్నాడు కదా, మనము కూడా వెళ్ళి దెయ్యాలను ఎల్లగొడదామని ఈ స్కావయ కుమారులు కొంతమంది వెళ్ళి దెయ్యాలు పట్టుకున్న వారి దగ్గరికి వెళ్ళి యేసు నామమున ఆనబెడతాను అని చెప్పి అన్నారంట. అప్పుడు ఆ అన్నయ్య అంట దెయ్యం పట్టినోడు అన్నాడంట, తెలుసు కదా మీకు ఏమన్నది దెయ్యం? నేను యేసుని ఎరుగుదును. ఏమన్నది? నేను యేసుని ఎరుగుదును, నేను పౌలుని ఎరుగుదును, మీరెవర్రా అన్నదంట. మీరెక్కడి నుంచి వచ్చారు అని ఎగిరి గంతేసి కొట్టిందంట వాళ్ళని. మళ్ళీ పరిగా ఎక్కడికి వెళ్ళనివ్వలేదు, మొత్తం కొట్టి వశపరుచుకున్నంట వాళ్ళని. వాళ్ళ వస్త్రాలన్నీ లాగేసి వీధులెట్టి పరిగెట్టించిందంటండి. దెయ్యం చేసే పని ఏంటి చెప్పండి? వస్త్రహీనులు చేస్తుంది. మీ జీవితాలలో ఎప్పుడైనా దుష్ట ప్రేరేపణ అలాంటిది వస్తే అది దెయ్యం అని భావించండి. అర్థమైందా? ప్రవక్త గారు కూడా వస్త్రదానం గురించి చెప్పినప్పుడు, స్త్రీలకైనా పురుషులకైనా వస్త్రదానం గురించి చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాడు ఆయన. పురుషుడు వస్త్రాలు వేసుకునే విధానం గురించి మాట్లాడాడు ఆయన. పురుషుడు చూసారా వస్త్రాల విషయంలో మరి ఎంత మాత్రము కూడా అతడు ఈ విధంగా ఉండాలి, స్త్రీ ఈ విధంగా ఉండాలి, ఎన్నో విషయాలు చెప్పాడు ఆయన. ఆల్రెడీ మీరు విన్న విషయాలే, దానికి నేను చెప్పనక్కర్లేదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ భూమండలం అంతా కూడా ప్రభుని ఎరిగిన వారు ఉన్నారు, ఎరగలేని వారు ఉన్నారు. అనేక మంది ఈ ప్రపంచంలో ఈ భూగోళం మీద 190 దేశాలలో ఉన్నారు. ఇందులో సువార్త ఏమైందంటే 7 సంఘకాలాల నుంచి, ఎఫెసు నుండి చెప్పండి, ఎఫెసు యుగంలో నుండి చెప్పండి, ఎఫెసు యుగంలో నుండి సువార్త లవోదికీయ వరకు కూడా సువార్త అందుతూ వచ్చింది. అది 2000 సంవత్సరాల నుంచి సువార్త వస్తుంది. చూడండి, ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క వర్తమానికుడు ఉన్నాడు. అవునా?
చెప్పాలి. ఈ వర్తమానికుల ఈ 7 వర్తమానికుల మీదకి దేవుని యొద్ద నుండి 7 ఆత్మలు వచ్చాయి. విన్నారా? 7 ఆత్మలు వచ్చి 7 అభిషేకించింది. హల్లెలూయా. ఒక్కొక్క వర్తమానికుడి యొక్క కాలము ఒక్కొక్క సంఘ కాలంలో జరుగుతూ వచ్చింది. ఈ సువార్త ఏమైందంటే ఈ భూమి మీదకి వింటున్నారా? అది ఒక్కొక్క సంఘ కాలంలో ఒక్కొక్క వర్తమానికుడి ద్వారా సువార్త భూమి మీద అందుతూ వచ్చింది. సువార్త ప్రపంచం అంతటికి వ్యాపించింది. దేవుడికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఈ భూగోళం అంతా సువార్త ప్రకటించబడుతుందంటే ఆల్రెడీ 2000 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి, పెంతుకొస్తు నుంచి స్టార్ట్ అయ్యి లౌదిక కాలం వరకు వర్తమానము ఈ భూగోళం అంతా కూడా వ్యాపించింది. అవునా? దేవుడికి మహిమ కలుగునుగా. మరి 7వ దూత వర్తమానం ద్వారా ఏం జరిగింది అని అంటే, ఎఫెసీ యుగములో, లౌదిక యుగములో ఎక్కడక్కడ వదిలివేసిన మర్మాలు, లోదరు విడిచిపెట్టిన మర్మం, వెసలి వదిలిపెట్టిన మర్మం, ఇవన్నీ పెంతుకొస్తు వారు వదిలేసిన విషయం అన్నీ కూడా 7వ దూత ద్వారా ఏమైందంటే పూర్తిగా ప్రత్యక్షపరచబడింది. అందుకని 7వ దూత అయిన విలియం బ్రన్హాము ఇండియా మొత్తం ప్రపంచమంతా ఎన్ని మార్లు తిరిగారు ఆయన? ఈయన 7 మార్లు తిరిగాడు. ఎన్ని మార్లు? 7 సార్లు. చెప్పాలి అందరూ. 7 సార్లు ప్రపంచమంతా తిరిగి అంతటికీ వర్తమానాన్ని దేవుడు ఆయన ద్వారా అందించాడు. మర్మముగున్న ప్రతి విషయాన్ని 7వ దూత పలుకు దినాలలో ఆయన బూర ఊదుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము 7వ దూత వర్తమానం ద్వారానే సమాప్తమైంది. మర్మములన్నీ బయలుపరచబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనం చదివారు కదా. ఇప్పుడు చదవండి ఒకరు. ఆ జలములంటే ఏంటో చదవండి. ఇప్పుడు యోహాను ఏం చూస్తున్నాడంటే జలములుగా చూశాడు. ఏం చూశాడు? అతని కంటికి ఈ ప్రజలు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా వంశావళుల్ని యోహాను చూస్తున్నప్పుడంట అందరూ ఎలా కనబడుతున్నారంటే ఆయనకి మనుషులుగా కనబడట్లేదు. యోహానికి ఎలా కనబడుతున్నారు చెప్పండి? జలములు. అర్థమైంది మీకు? విస్తార ప్రవాహ జలముల వలె కనిపిస్తూ స్వరం వినబడుతుందట ఆయనకి. కానీ దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ నువ్వు చూచిన జలములు అన్నాడు అక్కడ ఆ పెద్దలలో ఒకడు. అది ఏంటో నీకు తెలుసానంటే అతను తెలియట్లా. అతని దృష్టికి అర్థమైందా మీకు? అతని చూపుకి ఆ ప్రజలందరూ ఒక నీరు వలె కనబడుతున్నారు. హలో, అర్థమైందా? ఎండాకాలము రోడ్డు మీద వెళ్తుంటే మీకు పైనుండి ఓ ధారల కింద వర్షం పడుతున్నట్టుగా కనబడుతుంది. అవునా? ఇంచుమించు 1 కిలోమీటర్ దూరంలో మనకు కనిపిస్తూ ఉంటుంది మండు టెండలో. అది నీరు అనుకుని వెళ్తాం. అది నీరా? కానీ అది నీరు వలె కనిపిస్తుంది. కరెక్ట్గా నీ దృష్టికి కిలోమీటర్ దూరంలో అది అలాగుంది. కానీ ఆ కిలోమీటర్ దగ్గరికి వెళ్తే అది ఏమీ కనబడదు. కానీ ఇక్కడ యోహాను యొక్క దృష్టికి, వింటున్నారా, ఆ మనుషులందరూ ఎలా కనబడుతున్నారంటే ఆయా భాషలు అంటే 190 దేశాలలో ఉన్న ప్రజలలో నుండి రక్షించబడిన 190 దేశాలలో నుండి రక్షించబడిన పెండ్లి కుమార్తె, లేకపోతే ఆయన సంఘం అనొచ్చు అక్కడ, లేకపోతే ఆయన సంఘము ఆయన ప్రజలు యోహానికి ఎలా కనబడుతున్నారంటే విస్తార జల ప్రవాహముల మరి ఒక ధ్వని వలె వారికి ఆయనకి కనిపించడం వినిపెట్టడం అని జరుగుతుంది. అప్పుడు ఆ పెద్దల్లో ఒక ఆయన అడుగుతున్నాడు, అది ఏంటో చెప్పగలవని. కానీ ఇక్కడ 17వ అధ్యాయం 15లోకి వచ్చేటప్పటికి దాని వివరణ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలించి చదువుకొనుడి అని ఉంది బైబిల్లో. బైబిల్ వాక్యాన్ని ఎలా చదవాలంట? యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని మీరు పరిశీలించి చదువుకోవాలి అంటాడు సామెతల గ్రంథంలో. పరిశీలించాలి. హల్లెలూయా.
మీరు ఎక్కడో కూలి పని చేశారు, కూలి పని చేయగానే మీకు జీతం ఎంత వస్తుందన్న విషయం మీకు తెలుసు. అవునా? అవునా? ఇంత జీతం వస్తుందని నీకు తెలిసినప్పుడు ఆ సాయంకాలమే ఆ యజమాని జీతాన్ని చేతులు పెట్టేశాడని ఇలా పెట్టుకుని వచ్చేస్తావా? ఏం చేస్తారు? ఆ జీతాన్ని ఏం చేస్తారు? మా చిన్నబ్బాయి అయితే అలాగే వచ్చేస్తాడు. ఆవిడేమిచ్చినా ఏం పట్టుకుని వచ్చాడు. లెక్క పెట్టుకుంటాడా లేదో ఆడికి తెలియదు. అలాగుంటాడు కొన్ని విషయాల్లో. చాలామంది ఎలా ఉంటారంటే ఇక్కడ కూడా అంతే, వాక్యం వింటారు తప్ప ఎందుకు వింటున్నారో కూడా తెలీదు, ఎందుకు వింటున్నారో తెలీదు, ఎందుకు ఆమెను చెప్తారో తెలీదు, ఎందుకు స్తుతులు చెప్తారో తెలీదు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా మర్చిపోతారు. ప్రియబిడ్డలారా, తెలుసు మనకున్న పరిస్థితులు, మనకున్న ఇబ్బందులు, మనకున్న బాధలు, దుఃఖాలు, మనకున్న సమస్యలు ఖచ్చితంగా మనలో ఉన్న వాక్యముని విత్తనాన్ని ఎదగనీయకుండగా ఐహిక విచారాలుగా ధనమోషంగా మనం నొక్కుతూ ఉంటాయి. మనకున్న పరిస్థితులు అలాంటి. అయితే అవన్నిటిని మనం ఆలోచించొద్దన్నాడు దేవుడు. మన హృదయం మంచి నేల వలె ఉండాలి. మంచి నేలలో విత్తనము పడితే చాలంటే అది 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా అది మొలకెత్తేద్దన్నాడు ఆయన. అందుకనే నీవు చింతించటం వలన ఏం ప్రయోజనము? నువ్వు చింతిస్తూ మూరడు ఎక్కువ ఏం సాధించగలవన్నాడు ఆయన. అందుకనే మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేయమని ఒప్పుకున్నాడు ఆయన. ఆయన అంటాడు, నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు మీ బాధలు తీర్చడానికి. మీ బాధలు, మీ చింత లేదనంటే నా మీదే వేయండి. అందుకని మీ తండ్రి అయిన అబ్రహాముకి నేను వాగ్దానం చేసినప్పుడు నాకంటే గొప్పవాడు తోడని నేను ఎవరికి చెప్పలేదు, నా తోడు అని నేను చెప్పుకుని అతని బాధలు నా మీద వేసుకున్నాను అంటాడు ఆయన. మనకు దేవుడు చాలండి. దేవుడి మీద మన కలిగిన బాధలన్నీ ఆయనకి యథార్థంగా మనం చెప్పుకొని ఆయన కార్యం చేసే వరకు వేచి ఉండడమే మనందరి బాధ్యత అయి ఉన్నది. అందుకనే ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలంట? మనము దీన మనస్కులుగా ఉండు అని ఎవరన్నారు తెలుసు ఈ మాట? మీ అందరికి తెలిసి ఎవరన్నారు ఆ మాట? పేతురు పత్రికలో, 2వ పేతురు పత్రికలో పేతురు చెప్తాడు, బలిష్టమైన ఆయన చేతి కింద దీన మనస్కులుగా ఉండాలి. ఎందుకు ఉండాలన్నాడంటే, సాతానుడు గర్జించు సింహం వలే ఎవరు మృంగిదానని వాడు ఎదురు చూస్తున్నాడంట. అర్థమైందా? ఎందుకంటే దాని నోటు నుండి తప్పించబడ్డాడు ఇతను. దేవునితోనే ఉన్నాడు కానీ సాతానుడు ఇతను పట్టుకుంటాకే ఇష్టపడేవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పేతురుతో చెప్తాడు తిరిగి లేచిన తర్వాత, పేతురు, సాతానుడు మిమ్మలను జల్లెడు పట్టబోతున్నాడు, గోధుమలను జల్లెడు పట్టినట్లు నిన్ను జల్లించబోతున్నాడయ్యా, కనుక వాడు నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంట. జల్లెడు పట్టడం అంటే ఏంటి తెలుసా? జల్లెడు పట్టడం అంటే ఏంటి? గోధుమలు జల్లెడు పట్టడం అంటే మీరు ఎప్పుడు జల్లెడు పడతారు? మర్చిపోయారు అవన్నీ. అంతా రెడీమేడ్ పిండ్లు కదా. జల్లెడు పెట్టే కాలమే పోయింది ఇప్పుడు. ఇప్పుడు వచ్చే పిల్లలకి, చిన్నపిల్లలకి జల్లిడెట్రా అంటే జల్లిడేటి అంటారు ఆ చిన్నపిల్లలు. అంతా కూడా ఆ పరిస్థితులే చేంజ్ అయిపోయాయి. జల్లిడు ఎప్పుడు పడతాం? ఇప్పుడు మన పెసలు ఇచ్చారు మాకు బ్రదరు షాలేం గారు పట్టుకొచ్చి, ఆయన శుభ్రం చేసే తెచ్చినట్టున్నారు. అసలు అందులో ఏమున్నాయి ఏంటనేది శుభ్రం అవ్వాలంటే ఏం పెట్టాలి? జల్లిడి పట్టిది అలాగే ఆడిస్తారు. మంచివి వింటున్నారా? క్రిందకి దిగితాయి, మట్టి బెడ్డలు, వెస్టేజ్ అంతా కూడా అక్కడ ఆగిపోద్ది. జల్లిడి పట్టడం అర్థమైందా? ఇప్పుడు అపవాదంట ఎవరిని జల్లిడి పడుతున్నాడు? పేతుర్ని. ఎవరిని? పేతుర్ని జల్లిడి పడుతున్నాడు అంటే ఎక్కడ పడితే అక్కడ జల్లిడి పెడేస్తున్నాడు. పేతురు అంటాడు, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, ఇది సాధించేస్తాను అన్నాడు, కానీ అన్ని చోట్ల పడిపోతూనే ఉన్నాడు. అర్థమైందా? అతడు గూర్చి మీరు బాగా చదివితే సాతానుడు అన్ని చోట్ల జల్లిడి పెట్టాడు అతన్ని. అయితే ప్రభు అంటాడు, పేతురు, నీ విషయమై నేను విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి పేతురుని వదిలిపెట్టద్దని పేతురు కొరకు దేవుడు ప్రార్థించాడండి. ఈరోజు సాతానుడు నిన్ను అక్కడ అక్కడ జల్లిడి పెట్టేస్తున్నాడు ఈ భూమి మీద. అంటే నేను అటు తోసేస్తున్నాడు, ఇటు తోస్తున్నాడు, అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్ళి మొత్తానికి నీవు ఎవరిని ఎరిగి ఉన్నావో ఆ దేవుని చూస్తూ కూడా విశ్వాసం ఉంచలేనివాడుగా చేసేస్తున్నాడు వాడు.
నువ్వు ప్రతి చిన్న విషయంలో ఎక్కడ పడిపోయేలాగా చేస్తున్నాడంటే మనల్ని మనుషుల మీద ఆధారపడినట్టు చేసేస్తున్నాడు వాడు. అటు పట్టు అన్ని చోట్ల పాడేస్తున్నాడు మనలాడు. ఇక దేవుని మీద ఎప్పుడు విశ్వాసం ఉంచుతాం? ఆయన అంటాడు, నేను నీకు చెయ్యాలి, సహాయం చేయాలని ఆయన ఆశపడతాడు. ఇలాగున వాడు మోసగించుట అనేది జల్లుడు పట్టడం అని జరుగుతూ ఉంటాయి చాలా విషయాల్లో. సరే, నేను చెప్పవలసిన చాలా ఉంది ఇందులో. అందుకని మన విశ్వాసము తప్పిపోకుండానట్లు, చూసారా, పేతురు విశ్వాసము తప్పిపోకుండానట్లు పేతురు విషయమే ప్రభువు తండ్రిని వేడుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, సాతానుడు మనల్ని ప్రతి స్థలంలో కూడా జల్లుడు పెట్టి మన విశ్వాసాన్ని దొంగిలించాలని ప్రయత్నిస్తున్న సమయంలో దేవుడు మన పక్షాన్ని నిలబడి తండ్రిని వేడుకుంటున్నాడు. ఎందుకు వేడుకుంటున్నాడు తెలుసా? మనము జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత పేతురుని ఎలా ఎన్నుకున్నాడో మనల్ని కూడా అలాగే ఎన్నుకున్నాడు ఆయన. అందుకని జలములుగా కనబడ్డాయి, కానీ ఆ జలములు ఏంటో మరి యోహానికి ఆ పెద్దల్లో ఒక ఆయన వివరించాడు. నువ్వు చూచినది గురించి చదవండి ఇప్పుడు. అది నువ్వు చూచిన జలములు, నువ్వు చూచిన జలములు ఉన్నాయి చూసావా యోహాను, అవి ఏంటో కాదు, ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని చూపించును. హల్లెలూయ. జనసమూహములు మాట్లాడుచున్నంత శబ్దము వలె ఆయన స్వరము వినిపించెను. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడైతే మనకు 190 ప్రపంచాలు, 190 దేశాలు ఈ భూగోళం అంతా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ఆస్ట్రేలియా ఖండము నుంచి, ఆఫ్రికా ఖండము నుండి, ఆసియా ఖండము నుండి, అవునా, ఐరోపా ఖండము నుండి, అన్ని ఖండాలలో నుండి, 7 ఖండాల నుండి దేవుడు ఏం చేశాడు? తనకంటూ పెండ్లు కుమార్తెను తన కాచిన రక్తము ద్వారా 7 వర్తమానికుల ద్వారా వర్తమానాలు పంపి ఇశ్రాయేలీలకు మరుగు చేసి అన్యజనంగమైనంతో మనతో మాట్లాడి ఆయన కొరకు ఒక పెండ్లు కుమార్తెను ఆయా భాషలు మాట్లాడే వారిలోను, జలములలోను, జనములలోను ఆయన కొరకు పెండ్లు కుమార్తెను సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న వారు ఇక్కడ ఉన్నారా? మీరు ఆ యొక్క భాషలు మాట్లాడే వారిలో మీరు ఒక భాగముగా కనబడుతున్నారా? మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు రక్షించబడిన వీళ్ళందరూ ఎవరంటే వారు ఒక స్వరముతో నిలబడ్డారు. అక్కడ వారందరికి ఒక స్వరం ఉన్నది. నీవు కూడా అందులో భాగమై ఉన్నావు కనుక నీకు కూడా అక్కడ ఒక స్వరం ఉన్నది. ఆ స్వరం ఏంటంటే తీర్చే స్వరం అయి ఉన్నది. అందుకనే పౌలు కొరింథీ రాసిన పత్రికలు అంటాడు, మీరు పరిశుద్ధులకు తీర్పు తీర్చుదురు, మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదురు అన్నాడా లేదా? ఇప్పుడు 12 మంది శిష్యులు ఒకేసారి యేసుని వెంబడిస్తూ యేసు ప్రభువుని అడిగారు, ప్రభువా, మేము సమస్తము విడిచిపెట్టి నువ్వు రమ్మంటే నీ కూడా వచ్చేసాం, మా తండ్రి వాళ్ళని అక్కడే వదిలేసాం, మా తండ్రి నావలు అక్కడే వదిలేసాం, అన్నీ వదిలేసి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానంటే మేమందరం నిన్ను వెంబడి వచ్చేసాం. హల్లెలూయా. అయితే నిన్ను వెంబడిస్తున్న మాకు ఏమిస్తావు అని అడిగారు వాళ్ళు. ఏంటి అసలు నిన్ను వెంబడిస్తున్న మాకు ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, ఇజ్రాయేలీలు 12 గోత్రాలకి తీర్పు తీర్చుటకు నా దగ్గర మీకు 12 సింహాసనాలు వేయబడతాయి అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీల గోత్రాలు రక్షించబడిన 12 మంది అపోస్తులు ఎవరికి తీర్పు తీరుస్తారో తెలుసా? 12 గోత్రకర్తలకు తీర్పు తీరుస్తారు. 12 గోత్రాలకు వారు తీర్పు తీర్చే అధికారాన్ని అపోస్తులకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మరి పెండ్లి కుమార్తె ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి ఆమె తీర్పు తీర్చడానికి దేవుడు ఆమెకు అధికారం ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమిటిది అంటే ఇక్కడ మన వాక్యాలు గమనించినప్పుడు నీవు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నిత్యత్వంలో ఉన్న దృశ్యాన్ని ఎవరు చూస్తున్నారో తెలుసా? యోహానికి దేవుడు చూపించాడు. వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? వీళ్ళందరూ దేవుని చేత ఎన్నిక చేయబడి నిత్యత్వములో పరలోకములో ఉన్న పరిశుద్ధులను చూస్తున్నాడు అతను.
ఎప్పుడు చూశాడు? 2000 సంవత్సరాల క్రితమే ఈ 7 సంఘకాలాల నుండి రక్షించబడుతున్న వధువును చూశాడు అతను అక్కడ. వాళ్ళు ఇంకా భూమి మీద ఉన్నారు, కానీ వారు ఇంకా రాకమునిపే వారు నిత్యత్వంలో ఉండుట యోహానికి దేవుడు చూపించేశాడు. మిమ్మల్ని చూపించాడు యోహానికి మిమ్మల్ని చూపిస్తే యోహాన్ అడిగాడంట ఆ దూత, వీళ్ళెవరో గుర్తుపట్టగలవా అని అంటే యోహాన్ అంటున్నాడంట, వీళ్ళెవరో నాకు అర్థం కావట్లేదు. కానీ అంతకుముందు యోహాను కొందరు గుర్తుపెట్టాడు. 12 గోత్రాల నుంచి రక్షించబడిన 1,44,000 మంది యూదులు గుర్తుపెట్టాడు. వీళ్ళందరూ నా సహోదరులు అన్నాడు. కానీ లెక్కింప సఖ్యము కానీ సమూహం అక్కడ కనబడుతుంది. వారిని చూపించినప్పుడు ఆ పెద్దల్లో ఒకడు చూపిస్తే వీళ్ళెవరో చెప్పగలవంటే వీళ్ళెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృప, ఎంత ఆశ్చర్యమైన ప్రేమ. మరి అందుకనే నాలాంటి పాపిని ఆయన ప్రేమించాను, నాలాంటి నీచుని ఆయన క్షమించానని ప్రవక్త అంటాడు. ఎందుకనగా మనం ఇంకా భూమి మీద ఉంటుండగానే మనకు అప్పుడే మనము మరణించిన తర్వాత మనం ఉండబోయే ఆ స్థలాన్ని, మనం ఉండబోయే థియోఫని శరీరాన్ని, మహిమ దేహాన్ని, మనం ఉండగలిగిన మహిమను అక్కడే యోహానికి దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే బ్రహ్మ గారు భూమి మీద ఉండి బోధిస్తున్నప్పుడే తన సంఘంలో ఎంతమంది ఆ నిత్యత్వంలో ఉన్నారో చూసేశాడు ఆయన. సంతోషం కదా మీకు? దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకని ఇప్పుడు మీకు కొంచెం అర్థమైందా? వీళ్ళందరూ ఎవరు? ఈ యొక్క విస్తార జల ప్రవాహం వలె ఉన్న వీళ్ళు ఎవరంటే జలములు అని నువ్వు చూస్తున్నావు కదా, వాళ్ళ ప్రజలు, జనసమూహాలంట, జనములంట. ఆయా భాషలు మాట్లాడు వారిని అది సూచించును. అవి జలములు కాదు కానీ వారు ఇదే ఉన్నదని యోహానికి చూపించబడుతుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ జనసమూహములు మాట్లాడుచున్నంత శబ్దం వలె ఆయన స్వరము వినిపించెను. ఆయన స్వరం ఎలా వినిపిస్తుందంట యోహానికి? హల్లెలూయా. ఆయన స్వరము జనసమూహములు మాట్లాడుచున్నంత శబ్దం వలె ఆయన స్వరం వినిపించాను. అది తీర్పు సాక్షి సమూహముల యొక్క స్వరాలవి. అవి ఏంటయ్యి? తీర్పు సాక్షి సమూహముల యొక్క స్వరములవి. వారి ద్వారా పరిశుద్ధాత్మ అంట అన్ని యుగములలోనూ, పరిశుద్ధాత్మ ఏం చేసిన వారి ద్వారా అన్ని యుగములు అంటే ఎఫెసు యుగము నుండి లవోదిక యుగము వరకు. హల్లెలూయా. మరి ఇంకా కొంచెం ముందుకు మనం వెళదామంటే వెళ్ళొచ్చు. పాత నిబంధనలో కూడా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది ఎవరి నుండి మాట్లాడాడు? కుమారునిలో నుండి మాట్లాడాడు. మరి ఆ కుమారుల్లో నుండి మళ్ళీ ఎవరి నుండి మాట్లాడాడు? ఆ కుమారుడే చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధాత్ముడిగా సంఘము, అపోస్తుల సంఘంలోకి వచ్చినప్పుడు ఎఫెసు యుగము నుండి లవోదిక యుగం వరకు అన్యులతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుడికి స్తుతి కలుగునుగాక. ఆ వాక్యముని రక్షించబడిన వారందరూ స్వరాలంట ఆ మహిమలో లేక నిత్యత్వములో తీర్పు తీర్చు స్వరాలుగా కనబడుతున్నాయి. ఆమేన్, దేవునికి మహిమ కలుగునుగాక. వారి ద్వారా పరిశుద్ధాత్మ అన్ని యుగములలోనూ క్రీస్తుకు సాక్ష్యము చెప్పించి ఆయన యొక్క సువార్తను ప్రకటించెను. హెచ్చరికను పాటించక ఉండిన ప్రతి పాపికిని విరోధముగా తీర్పులోనంట తిరిగి లేచిన ప్రతి వారి యొక్క స్వరము అది. ఓ దేవా, నీకు మహిమ కలుగునుగాక. అందుకని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మీ ఇంటిలో ఎవరైనా మారు మనసు ఇంకా పొందకపోతే త్వరగా వారి మార్పు కొరకు మీరు ప్రార్థించండి. నీ కుటుంబంలో నీ పిల్లలు ఎవరికైనా మారు మనసు లేకపోతే త్వరగా నీవేం చేయాలి? మారు మనసు పొంది, రక్షణ పొంది, ఆత్మను పొందుకుని దేవుని రాజ్యములో ఉండాలని నువ్వు దేవుని బ్రతిమలాడుకోవాలి. ఎందుకు సుమా చెప్తున్నాను తెలుసా? రేపు వాడు కానీ నీ కుమారుడు అవ్వచ్చు, నీ కూతురు అవ్వచ్చు, నీ కొడుకులు అవ్వచ్చు. రేపనే రోజున నువ్వు రక్షించబడి ఆ నిత్యత్వంలో నిలబడినప్పుడు, నీ పిల్లలు మారు మనసు లేకుండా నీ ఎదుట నిలబడినప్పుడు, ఇప్పుడు నీ పిల్లలకు నువ్వే, అది నీకు నచ్చునా?
చెప్పండి, ఎవరైనా ఇష్టపడతారా? తన సొంత పిల్లలకి ఎవరైనా తీర్పులు తీర్చుకోగలరా? తన సొంత భర్తకి ఎవరైనా తీర్పు తీర్చుకోగలరా? భార్యకి ఎవరైనా తీర్పు తీర్చుకోగలరా? ఆ రోజు అక్కడ మీరు ఎవరి వలె ఉంటారో తెలుసా? యేసుక్రీస్తు వలె, న్యాయాధిపతి వలె ఉంటారు మీరు. సురేష్, వెళ్ళొద్దు, కూర్చో. ఉంటారు అక్కడ, మీరే న్యాయాధిపతులుగా నిలబడతారు. అప్పుడు నీ భార్య మారు మనసు లేకుండా నీ కళ్ళ ముందు నిలబడితే శిక్ష నిన్ను ఏమంటే వేయగలవా? అందుకన్నాను, ఇక్కడ నీ భార్యను ప్రేమించే హృదయం నీకుంటే, ఆమె నీతో పాటు నిత్యత్వంలో ఉండాలని కోరుకుంటే, ఇక్కడే నువ్వు ఆ ప్రేమను పొందుకుని ఆమె మార్పు కొరకు దేవుని బ్రతిమలాడాలి. ఇక్కడ నీ పిల్లల కొరకు, పిల్లల మార్పు కొరకు. వింటున్నారు అబ్బాయి? మీరు జాగ్రత్తగా వినాలి. లోక దృష్టి ఎక్కడ పెడుతున్నావు? జాగ్రత్త. ఆటలాడుకున్నట్టుగా ఉండదు జీవితం. ఇక్కడ మీరు సంతోషంగా వండుకు తిన్నట్టు ఉండదు జీవితం. రేపు నిత్యత్వములో ఆ పరిస్థితులే చాలా డిఫరెంట్గా ఉంటాయి. నీకు ఒక విషయం చెప్పనా, నీ ఇంటిలో నువ్వు మారు మనసు పొంది వాక్యానుసారంగా నడుస్తుంటే, నీ సొంత బిడ్డల్లో ఎవరైనా మారు మనసు లేకుండా తమకిష్టంగా బ్రతుకుతుంటే నువ్వు చూస్తే ఆ ఫీలింగ్స్ నీకు ఎలా ఉంటాయి? చెప్పండి. అవి బాధ కదా, అవి దుఃఖము కదా. మరి పూర్తిగా షీనే మారిపోతే, నిన్ను నిత్యత్వంలో తీసుకెళ్ళి అక్కడ పెడితే, నీ బిడ్డల మార్పు లేని వారుగా భూమి మీద పడి ఉంటే, రేపు తీర్పు తీర్చమని ఖడ్గం నీ చేతిలో పెడితే ఏంటి పరిస్థితి? అప్పుడు నువ్వు చంపుతావా నీ కొడుకుని? ఇక్కడ నువ్వు ఆ స్థితికి నువ్వు వెళ్ళక మునిపే ఇక్కడ నువ్వు ఎలా ఉండాలి? దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుని ఆత్మ నీకు ఉండాలి. నేను న్యాయాధిపతిగా నా కుమార్తె ఎదుట నిలబడకూడదు, నేను న్యాయాధిపతిగా నా బిడ్డ ఎదుట నిలబడకూడదు, నేను న్యాయాధిపతిగా వారికి తీర్పులు తీర్చే స్థితి నాకు రానియద్దు. అయ్యో నా దేవా, నా బిడ్డల మార్పు కొరకు నేను ఎంత కన్నీరు కార్చాలో, ఎంతగా ప్రయాసపడాలో, ఎంతగా ప్రార్థించాలో, ఆ కృపను నాకు ఈ దేవా అని నీవు దేవుని నీ భూమి మీద నీకు ఆయుష్ ఉండగానే నువ్వు బ్రతిమలాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు నేను యథార్థంగా చెప్తున్నా, సత్యం అబ్బాయి, ఇది సత్యం. తప్పించుకునే అవకాశం లేదు. మనం ఏదో అనుకుంటున్నామేమో, లేదు. ఆ రోజు నువ్వు న్యాయాధిపతిగా నిలబడాలంతే. మీకు ఒక విషయం తెలుసా? మోషే కిందకి దిగొచ్చినప్పుడు అందరూ ఎలా ఉన్నారు? ఐగుప్తు నుండి తీసుకొచ్చిన ఇజ్రాయేల్ అందరూ ఎలా ఉన్నారు? వారందరూ కూడా ఎలా ఉన్నారు? బయలకు మొక్కురెళ్ళుతూ ఆవు దూడను, బంగారపు దూడను తయారు చేసుకుని వారు మొక్కుతున్నప్పుడు, వారు ఆరాధిస్తున్నప్పుడు, మోషే ఆజ్ఞల పలకలు పట్టుకుని కిందకు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి? వారందరూ చెడిపోయి పాడైపోయినప్పుడు, అవునా, మోషే వచ్చి ఏమన్నాడు? యెహోవా పక్షమని ఎవడుంటాడు? యెహోవా పక్షానికి రండి అన్నాడు. అంతే. చూసారా? ఎప్పుడైతే ఆ మాట పలికాడో యెహోవా పక్షమున ఉన్న వారందరూ కూడా ఏమయ్యారు? ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ బయలుదేవతను ఆరాధిస్తున్న వారిలో, బయటకు వచ్చిన వారిలో పిల్లలున్నారు, కూతురు ఉంది, కోడలు ఉన్నారు, లేదా మేనమామ ఉన్నాడు, ఎవరో ఒకరు ఈయన సంతానం ఉండే అందులో కొంతమంది ఉన్నారు. కానీ వాక్యము నిమిత్తం బయటకు వచ్చారు మోసే పక్షాన. హల్లెలూయా. చాలామంది రక్త సంబంధాలు అక్కడే ఉండిపోయారు. ఈరోజు నువ్వు లోదర్ నుంచి నువ్వు బయటకు వచ్చావేమో కానీ నీ బంధువులు ఇంకా లోదర్లో ఉన్నారు. నువ్వు బ్యాప్టిస్ట్ నుంచి బయటకు వచ్చావేమో కానీ నీ బంధువులు ఇంకా బ్యాప్టిస్ట్లో ఉన్నారు. పెంతెకొస్తు నుంచి నువ్వు బయటకు వచ్చావేమో నీ వాళ్ళు ఇంకా డినామినేషన్లోనే ఉన్నారు. రేపన్న రోజున తీర్పు తీర్చుటకు మోషే అంటున్నాడు, ఇప్పుడు మీరు ఎవరిని కనికరించకుండా మీ దగ్గర ఖడ్గంతో వాళ్ళ పొడిచేయండి అన్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చేయాలి? పడిగట్టుకుని వెళ్ళి కొడుకును పొడవాలా? చెప్పాలి మీరు. అది చేయగలరా మీరు? అయితే ఇప్పుడు ఎంతగా మన హృదయం పగలాలి తెలుసా? భూ సంబంధమైన వాటి మీద మన పిల్లల గురించి ఆధారపడకూడదు. మన పిల్లలు ఆత్మలు నశించిపోతున్నాయని ప్రభు యొద్దకు తెచ్చుటకై మనం కన్నీరు కార్చవలసిన రోజులు ఇవి. కర్మెల పర్వతం మీద ప్రదర్శన ఉందా? ఏలియా చూసారా, యెహోవాయే దేవుడని, బయలు దేవుడు కాదని చెప్పిన ఎవడో నమ్మలేదు. కానీ గమనించండి, నీకు సమయం ఇవ్వబడుతుంది. మీరు ఇంకా దేవుని బ్రతిమలాడుకోవడానికి దేవుడు మీకు సమయం ఇస్తున్నాడు. ఆయన కృప ఇంకా నిలిచి ఉంది. మీరు యథార్థమైన హృదయాలతో ప్రార్థన చేస్తే మీ బిడ్డలను దేవుడు మీకు తిరిగిస్తాడు.
అందుకని ఏలియా అంటున్నాడు, యెహోవా పక్షాన ఉన్నవాడెవడు యెహోవా వైపుకి రండి, బయలు ప్రవక్తలో బయలు యొక్క ప్రక్కన ఉన్నవాడెవడు బయలు పక్షానికి పోండి అన్నాడు. బయలు దేవతలను ఆరాధించేవాడు అక్కడే ఉన్నారు. యెహోవా పక్షమున వచ్చేవారు యెహోవా పక్షానికి వచ్చేసారు. అప్పుడు కత్తి ఎవరికి ఇవ్వబడింది చెప్పండి? ఏలియా కత్తులు దేవుని పక్షం ఉన్న వారికి ఇచ్చాడు. కనికరించకుండా ఒక్కను కూడా కనికరించకుండా తను చంపాను అన్నాడు. తన సొంత బిడ్డలను సొంత వాళ్ళని చంపగలరా? అదే ఇది. ఎంత కనికరమైన ఆత్మ మన మీద ఉందో గమనించుకోండి. రేపు రాబోయే రోజులలో మన కుటుంబాలతో మనం అందరూ నిత్యత్వంలో ఉండాలనేది దేవుని అద్భుత ప్రణాళిక. దాని కొరకు మన తండ్రి చేయగలిగింది అంతా చేసేసారు. ఆయన రక్తం అంతా దారబోసేశాడు. మన కొరకు మన పిల్లల కొరకు ఆయన రక్తాన్ని ఇచ్చేశాడు ఆయన. ఇప్పుడు నువ్వే ఏం చేయాలంటే ఆ బేరల్లో ఉండి ఆ రక్తాన్ని తోడుకొని నీ కుమారుల మీద పొయ్యాలి, నువ్వు నీ బిడ్డల మీద పొయ్యాలి, నువ్వు వాళ్ళు శుభ్రం చేస్తూ ఉండాలి, నువ్వు వాళ్ళు కడుగుతూ ఉండాలి, నువ్వు వాళ్ళు తోముతూ ఉండాలి. నువ్వు యేసు రక్తం ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేస్తుందని చెప్పాడు ఆయన. నీ పిల్లల ద్వారా నీ పిల్లల ద్వారా నువ్వు ఏదో ఇరికించి అది ఇది పొందాలనే మనసు ఎప్పుడు రానియద్దు. నీ పిల్లలు ఆత్మలు క్షేమంగా ఉన్నాయా లేదా? తండ్రిగా తల్లిగా మీ బాధ్యతలై ఉన్నవి. హల్లెలూయా. దేవానికి మహిమ కలుగునుగాక. అందుకనే కృప యుగం ఉన్నది గనక, కృపలో కనికరము ప్రేమ విస్తారంగా దిగి వస్తుంది గనక, హల్లెలూయా. అందుకనే చూడండి, ప్రవక్త గారు ఒక వర్తమానం ఉంటుంది, దైవికమైన ప్రేమ. చూసారా, ఒక పాపి మీద ప్రసరిస్తున్నప్పుడంట, ప్రేమ అనేది ఒక పాపి మీద ప్రసరిస్తుంది కనుక కృప వచ్చి ఆ పాపి పక్షాన ఆ స్థానం తీసుకుంటుందంట. ప్రేమ ప్రచురించడం వలన కృప వచ్చేయమంటుంది, తండ్రి వీని కొరకు నేను నిలబడతాను, వీనికి ఏ హాని చేయవద్దు అని ప్రక్కకు పెట్టి వాని స్థానంలోకి వచ్చి కృప వచ్చి నిలబడుతుందండి. కృప ఏమి చేసింది? ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడింది. కృప ఏం చేసింది? పాపి అయిన వాడి స్థానం తీసుకుని ఆమె చనిపోయాడు ఆయన. మరి కృప ఏం చేసింది? పరిశుద్ధుడైన స్థానాన్ని ఆ వ్యక్తికి ఇచ్చింది. ఇప్పుడు అందులోనే మనం అందరం కూర్చున్నాం. ఇప్పుడు ఆ కృప కనికరములు దేవుడు మనలో పెట్టాడు. అందుకనే నీకెప్పుడు జాలిగల మనసు ఉండాలి సుమా. కఠిన మనసు నీకు పనికిరాదు. కరుకైన మనసు మీకు ఎవ్వరికి వద్దండి. కేవలము 100% 100 మీ హృదయాల్లో జాలి ఉండాలి, మీ హృదయాల్లో కనికరం ఉండాలి, మీ హృదయాల్లో ప్రేమ ఉండాలి. వాడు మనకి ఎంత హాని చేశాడని అనిపించినా నీ హృదయం మాత్రం 100 to 100 ప్రేమతోనే నిండిపోవాలి. సమస్తము గతించిపోతాయి. ఫస్ట్ కొరింథీ 13వ అధ్యాయంలో పౌలు అన్నీ చెప్పుకొస్తాడు. విశ్వాసం ద్వారా కొండలు పెకలించవచ్చు, అవి చేయొచ్చు, ఈ చేయొచ్చు, దర్శనాలు, కళలు, ప్రవచనాలు అన్నీ తిరిగిపోతాయి. కానీ నిత్యము నిలిచేది ప్రేమ ప్రజరిస్తున్నప్పుడు ఆహాహా ఏమొచ్చి పట్టుకుంటుంది? కృప వచ్చి ఆ స్థానాన్ని తీసుకుంటుందంటే, ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని యోహాను 3:16 చెప్పినప్పుడు మరి అక్కడికి వచ్చి నిలబడింది ఏంటంటే కృప వచ్చి నీ స్థానం తీసుకుని నిలబడ్డది. అందుకంటున్నాను, నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడే ఆ వ్యక్తికి నువ్వు ఏదైనా సహాయపడగలవు. దైవ ప్రేమ అనేది నీ లోపల లేకపోతే ఆ వ్యక్తికి నువ్వు సహాయపడలేవు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రవక్త ఉడతలను సృష్టించి వాటిని భుజించి తిరిగి సహోదరి హార్టీ రైట్ గారు ఇంటికి వచ్చినప్పుడు, అప్పుడు భోజనం సిద్ధపరిచినప్పుడు, ఆయన భోజనం దగ్గర కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఆయన అడుగుతున్నాడు, హార్టీ రైట్ అమ్మా నీకు ఏం కావాలి? నువ్వు నా మందిర నిర్మాణం విషయంలో నీకు కలిగున్న ఆ స్థలం అమ్మి నువ్వు ఎంతో సహాయపడ్డావు. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి నేను ఎరుగుదును. అయితే నీకు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ అంతా నీ అకౌంట్లోకి వేయించినా ఆయన అంటే అయిపోద్ది. అప్పటికే ఉడతల కలుగునుగా కంటే అదేంటి ఇన్నర్ గాడ్,
ఆయన లోపల క్రీస్తు నివాసం చేస్తున్నాడు. ఆయన మాటలో శక్తి ఉన్నది. పేతురు అనలేదా, వెండి బంగారాలు మా యొద్ద లేవయ్యా. ఎప్పుడు నువ్వు ఉదయం లేసి సాయంకాలం వరకు ఏమి ఎదుక్కుంటున్నావు? ఈ దేవాలయం ఎదుటే ఉంటున్నావు. దేవాలయంలోకి ఎప్పుడు వెళ్ళవు. దేవాలయం ఎదుటే నిలబడి వచ్చేవాడిని పోయేవాడిని ఏమడుగుతున్నాడు అంత అతను? వెండి బంగారాలు అదుక్కున్నాడు. ఎందుకంటే అప్పుడు ధనము కాదు, అప్పుడు బంగారము వెండి కాసులే. ఎవడోడు వేసిలిపోవడమే. అవి అప్పుడు వాటికంత విలువ లేదు. కేవలం అవి మనీ రూపంలో, కాసుల రూపంలో ఉండేవి. మరి ఇప్పుడు బంగారం ఇంత బంగారం ఉన్న దానికి అన్ని లాకులు ఉంటాయి. కానీ అప్పుడు వాళ్ళు ఏంటో తెలుసా, నాణ్యం వేసి వెళ్ళిపోయేవారు. వెండి నాణమో బంగారు నాణమో పోసి వెళ్ళిపోయేవారు. అవి అట్లో పోగేసుకున్న దాంట్లో ఇతను ఉదయం తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక బ్యాచ్ ఉండేది. ఆ బ్యాచ్కి ఇతను జీతం ఇచ్చి వాడాడు. సాయంకాలం వెళ్ళి అందులో కొన్ని డ్యూటీ అది తీసుకెళ్ళడం తీసుకురావటం. పేతురు గారు హృదయాన్ని చూస్తున్నాడు కనుక ఏమన్నాడు ఆయన? వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగి ఉన్నదే నీకిచ్చుచున్నాను. ఏం కలిగి ఉన్నాడు పేతురు? పేతురు దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ ఒకటి కలిగి ఉన్నాడు. ఏం కలిగి? నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును కలిగి ఉన్నాడు. ఆ నామములో ఉన్న జీవమును కలిగి ఉన్నాడు అతను. ఆమేన్. అతనిలో ఆ జీవం ఉండుట అతను ఎరుగును. అది ఆ జీవం అతని కన్నుల్లో కదులాడుట చూస్తున్నాడు, చెవులలో కదులాడుట చూస్తున్నాడు. అతని చేతి పనుల్లో కదులాడుట చూస్తున్నాడు, అతడు వస్త్రంలో కదులాడుట చూస్తున్నాడు, అతని నీడలో కదులాడుట చూస్తున్నాడు. అతని మాటలో కూడా యేసు జీవముండుట అతను గమనించగలిగాడు. ఎందుకనగా పేతురు తిరిగి జన్మించిన ఆత్మను పొందుకున్నాడు. అతను పరిశుద్ధాత్మలో తిరిగి జన్మించాడు అతను. హల్లెలూయా. ఒక్క ప్రసంగం చేస్తేనే 3000 మంది మారారంటే 10 నిమిషాల్లో నా దేవుడు నాలో కదులుతున్నాడని అతడు ఆనందభరితుడిగా ఉన్నాడు. ఇక ఏమన్నాడు? వెండి బంగారం నా యొద్ద లేవయ్యా, వెండి బంగారం నా యొద్ద లేవు, నాకు కలిగింది నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువని కుడి చేపట్టుకుని లేపాడంటే అండి. ఎప్పుడైతే వాడు పడిపోయి ఉన్నవాడు ఇలా చూసినవాడు ఒక్కసారిగా కుడి చేపట్టుకోగానే తను కలిగి ఉన్నది ఏదైతే చెప్పాడో ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తి అతని కీళ్ళ మూలుగులోనికి వెళ్ళి చీలమండలకు బలమనిచ్చి దిగ్గును నిలబెట్టిందంటే అండి. చీలమండలలో బలం పొందుకున్నాడు అతను, లేచి నిలబడ్డాడు అతను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమందు ఏముందంటే బలమున్నది. అందుకనే సామెతల గ్రంథంలో ఎలా ఉన్నది? యెహోవా నామము బలమైన దుర్గము. ఆమేన్. నీతిమంతులు పరిగెట్టుకుని వచ్చి దానిలో సురక్షితంగా ఉంటారు. ఎప్పుడైతే నజరేయుడైన యేసు నామం తాకిందో చీలమండలో శక్తి పొందుకున్నాడు. ఎప్పటి వరకు సాతానుడు అతడు తొడ నరాలు కోసేశాడు. వాడు కీళ్ళ పడి ఇలా కూర్చున్నవాడు నరాలు అతుక్కున్నాయి, శక్తి పొందుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పేతురు యోహానులతో కలిసి ఆలయంలోకి వెళ్ళిపోయాడు అంటే అండి. అద్భుతం కాదండి అది. పోనీ ఒక విషయం, స్వస్థత పొందుకున్న తర్వాత వాడు ఎక్కడ పరిగెట్టాలంటే వాళ్ళ అమ్మ దగ్గరకో నాన్న దగ్గరకో ఊరిలోకి పరిగెట్టాలి. కానీ అటు వెళ్తలేదు. ఎటు వెళ్ళిపోతున్నాడు? పేతురు యోహాను ఎటు వెళ్తున్నాడు? వారి వెంబడి వెళ్ళిపోయి. ఆహాహా, నేను అనుకుంటున్నాను పేతురు నిలబడి ప్రసంగం చేస్తుంటే వెనకల నిలబడి ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా అని వర్తమానం అంతగా అతను ఉజ్జీవపరిచినప్పుడు గంతులేసి ఆనందిస్తాడటండి. ఇప్పుడు ప్రదర్శన చూడండి ఎలా మారిపోయిందో. మందిరం లోపల మీలాగే కూర్చుని ఉన్నారు అందరూ. వచ్చేటప్పుడే నానివేసి వచ్చారు ఆడికి. చర్చి లోపలికి వచ్చినప్పుడు పైకి వచ్చేటప్పుడు సీను మారిపోయింది. వాళ్ళు అనుకున్నారండి ఇదేంటి, ఇందాక కొంచెం సమయం ముందే కదా మనము వెండి బంగారు నాణేలు వేసి వచ్చాం, అడుక్కున్నవాడు ఈడేనా? అదేంటి పేతురు వెనకాల నిలబడి ఏం చేస్తున్నాడు? సొలొమోను మండపంలో గంతులేస్తున్నాడు ఏంటి? ఆమేన్. మన దేవుడు రెప్పపాటులో అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. నువ్వు వస్తున్న మార్గంలోనే నీ ద్వారా ఏదో చేయగలడు ఆయన.
నీ ఆసక్తి ఎలా ఉండాలో తెలుసా? నేను మందిరములకు వెళుతూ ఉండగా నా దేవుడు నా ద్వారా కార్యాలు చేయాలి. మీకు నేను చెప్పింది అర్థమైందా? మా పాసగారే చేయాలి కాదు, నేను మందిరమునకు వెళుతున్న సమయంలో కానీ నేను ఎక్కడున్నా సరే నా దేవుడు నన్ను వాడుకోవాలి, నా దేవుడు నాలో ఉండి ఇతరులను బాగు చేయాలి. గ్లోరీ, హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకనగా దేవుడు దయాళుడు, అద్భుతములు చేయదేవుడు. ఆయన మనకు చాలా సమీపంగా ఉన్నాడు. అసలు మనం ఆయనకంట మన ద్వారా పని చేయడానికి మన సమయం ఇవ్వట్లేదంటండి. ఆయన వచ్చి మనతో పని చేయమని మనం కోరుకోవట్లేదంటండి. అందుకనే మన ద్వారా ఆయన ఏ పని చేయలేకపోతున్నాడు. నువ్వెప్పుడు ఏమడుగుతున్నావు? ఈరోజు పని కావాలి, ఈరోజు పని కావాలి, ఈరోజు పని కావాలన్నా నువ్వేం అడగాలి? ప్రభువా ఈరోజు పని ఇచ్చినా ఇవ్వపని సంతోషం, కానీ ఇచ్చినా నిన్ను మహింపరచడానికి. ప్రభువా ఒకవేళ ఇవ్వకపోయినా నీ పని చేయడానికే. నేను ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా నీకు నేను మహిమ తేవాలి. అబ్బాబ్బాబ్బా, పనే కాదు, ఉద్యోగమే కాదు, వ్యాపారమే కాదండి, అన్ని చోట్ల ఎవరిని తీసుకురావాలి? మీరు మీ తండ్రిని తీసుకురావాలి, మీ ప్రభుని తీసుకురావాలి మీరు. ఆహా, హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. అందుకని కార్యం జరిగిందా? హ్యాటీ రైట్ బిడ్డలు, హ్యాటీ రైట్ అన్నదంట. అయ్యా నువ్వేం చెప్తున్నా జరుగునో నాకు తెలుసు. ఏలైనగా ప్రవక్తలో ఎవరున్నారో ఆమె బాగా ఎరుగును. మళ్ళీ చెప్పండి, విలియం బ్రన్హమ్ గారిలో ఎవరున్నారో హ్యాటీ రైట్ సిస్టర్ ఎరుగును. ఆమె అన్నది ఖచ్చితంగా మీరు ఏం చెప్తే జరుగునని నేను నమ్ముదును. అయితే నాకు అది ఏమీ వద్దయ్యా, ఇద్దరు కొడుకులు ఉన్నారు, జ్ఞాపకం చేసుకో అయ్యా, నా ఇద్దరు కొడుకులు మారు మనసు పొంది రక్షించబడితే చాలయ్యా అన్నది. ఇప్పుడు చెప్పు, దేవుడికి ఏది ఇష్టం? ఆమె కోరే డబ్బా? ఆమె ఏది అడిగితే ఆయన ఇష్టపడుతున్నాడు? వాళ్ళ కుటుంబంలో ఇద్దరు ఆత్మలు నశించిపోతే అది మంచిది కాదని ఆమె ఎరిగింది. నా పిల్లలు కష్టపడి సంపాదించి నా చేతిలో పెడితే నేను ఆనందించలేను. నా బిడ్డలకు మారు మనసు లేకుండా, వారు మార్పు చెందకుండా, వారు కష్టపడి 10 రూపాయలు తెచ్చిన నాకు సంతోషం లేదు, లక్షలు తెచ్చిన నాకు సంతోషం లేదు. నా బిడ్డలు మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొందుకొని నా ఇంటికి వచ్చి వారు 10 రూపాయలు ఇచ్చిన నాకు సంతోషమే. వారి రాబడి నీతి గల రాబడి ఉన్నది కనుక అది నాకు చాలు. అయ్యా ప్రవక్త గారు మీరు ఏం చెప్పినా జరిగిపోద్దయ్యా. అయ్యా దయతో పలుకయ్యా, నా కొడుకులను రక్షించయ్యా. ఓ ఆ బిడ్డలు తీర్పులో ఉండడం ఆ తల్లి ఇష్టపడట్లేదు. ఈరోజు నేను ప్రేమతో చెప్తాను, కుమారులారా కుమార్తెలారా, మీ పిల్లల ద్వారా మీరు ఏదో పొందుకొని సంపాదించుకొని బతకాలనే ఆలోచన ప్రక్కకి నెట్టి ముందు మీరు చేయగలిగింది ఏంటి తెలుసా? పిల్లల మారు మనసు కొరకు కన్నీరు కార్చండి. ఎందుకనగా సాతానుడు గర్జించు సింహాలే ఎవరు మృంగుదామని తిరుగులాడుతున్నాడు. నీ కొడుకు పరిశుద్ధాత్మ పొందాడో లేదో నువ్వు ఎరగవలసిన బాధ్యత ఉంది ఓ తండ్రి. నీ కుమార్తె పరిశుద్ధాత్మ పొందుకుందో లేదో ఎరగవలసిన బాధ్యత ఉంది ఓ తల్లి. వారి నిమిత్తము నీకు ఇవ్వబడిన గంటల్లో నీవు ఎవరెవరి గురించో ప్రార్థించటం అదైతే నీ పిల్లల గురించి నువ్వు ఎంత వ్యాపరుస్తున్నావు? నీ పిల్లల కొరకు నువ్వు కన్నీళ్లతో ఏం చేయాలి? వింటున్నారా? ఇప్పుడు యవనస్తులైన మీరు అంటారు, అయితే ఇప్పుడు మా తండ్రి మా డాడీ వాళ్ళు ప్రార్థన చేస్తే చాలు ఆ కొరకు చేస్తారు ఇప్పటి నుంచి అని మీరు అనుకున్నారంటే దేవుడు ఆయన అలా అనుకుని విచ్చలవిడి జీవితాలకు వెళితే ఆయన కర్ర పట్టుకుంటాడు. ఆయన కొట్టడం మొదలు పెడితే మామూలుగా ఉండదు. అందుకనే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన కృప నీ మీద ఆవరిస్తుంది కనుక నువ్వు కూడా నా తల్లికి నా తండ్రికి నేను ఒత్తిడి తేకూడదు, వారిని బాధపడేలాగా నేను జీవించకూడదు. నేను కూడా నా తండ్రితో నా తల్లితో నా హృదయం నా భుజములు కలిపి నేను కూడా ప్రార్థనలో పాలివాడనవ్వాలి. ఆ ప్రవక్త అయిన సమూయేలు ఏ విధముగా అయితే ఏలియా ఎదుట యెహోవాకు ఎలా పరిచయం చేస్తూ అక్కడే మ్రొక్కాడో దేవుడికి, అలాగే నేను నా తల్లిదండ్రులతో కలిసి మ్రొక్కాలి, నేను కలిసి ప్రార్థన చేయాలి. అలాంటి హంబులటి
అలాంటి దీనత్వం అనేది యవనస్తులారా మీరు తెచ్చుకోవాలి. ఎంతమంది ఇక్కడ తల్లిదండ్రులు ప్రేమించిన వాళ్ళు ఉన్నారు చెప్పండి నాకు. ఇలా అడిగానంటే మరొకరు ఫీల్ అవ్వద్దు. మీరు ఎంతమంది తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఇక్కడ తల్లిని తండ్రిని ప్రేమించేవారు, ఇక మిగతా వాళ్ళు ప్రేమించరా? ఏమయ్యా యోసేపు, ప్రేమ లేదా నీ తల్లిదండ్రుల మీద? చెప్పండి, ఎవరికి మీ తల్లిదండ్రుల మీద ప్రేమ లేదా? మీకు లేదా? ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, నువ్వు పరలోకం గ్యారంటీ, నీకు పరలోకం ఉంది, ఇచ్చేస్తాడు దేవుడు. కానీ నీ తల్లిదండ్రులకు పరలోకం ఉండదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు ఏం చేస్తావు? ఆ రోజు నిన్ను పరలోకంలో పెట్టాడు దేవుడు, నీ తల్లిదండ్రులు పరలోకంలో లేరు. ఏం చేస్తావు? వాళ్ళు చూస్తూ వదిలేస్తావా? నువ్వు సంతోషంగా ఉండగలవా? కానీ ఒక విషయం తెలుసుకో, పరలోక రాజ్యం అనేది దేవుడు ఏర్పాటు చేసింది. అది ఎవరికి నియమించాలో వాళ్ళకి నియమించాడు. కానీ నీ వంతులో నీ మనసు యొక్క భారమేది తెలుసా? నీ తల్లిని తండ్రి నశించిపోకూడదని నువ్వు కనీసం వారి కొరకైనా రోజులో 1 గంట 2 గంటలో లేదా ఉపవాసమో ప్రార్థన చేయవలసిన బాధ్యతలు మీకున్నాయి. మీరు అలా చేయటం వలన దేవుడు మీ హృదయాలని కొలత వేస్తాడు కనుక, మీ తల్లిదండ్రులకు కృప ఇవ్వాలని మీరు ఎంత అడిగారో చూస్తాడు కనుక, ఇతనిలో ఖచ్చితంగా వాళ్ళ మార్పును కోరే హృదయం ఉంది కనుక ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకు ఆలకించి నీ హృదయంలో కూడా నెమ్మది పెడతాడు ఆయన. ఎందుకనగా దేవుడు హృదయ పరిశోధకుడు. నువ్వు ఎలా విత్తుతున్నావో, ఎలా పంట కోతున్నావో దేవుడు చూస్తున్నాడు ఆయన. ఆమేన్. ఈయన గూర్చి సాక్ష్యం ఉంది కుర్రోడు గురించి. వీళ్ళ తల్లిదండ్రులు చెప్తారు వీళ్ళతో సహవాసం ఏంటని. వాళ్ళకి రావాలని ఉంది అని కూడా నేను విన్నాను. కానీ ఒక బంధకాల్లో ఉన్నారు. కానీ ఆ బంధకాలు తెంపాలంటే ఈయన ఏం చేయాలి? క్రికెట్ ఆడాలా? ఏం చేయాలి? టైం తీసుకుని ఆ టైంలో ఏం చేయాలి? ప్రార్థన చేసి కన్నీరు చుక్కలు కార్చవలసిన బాధ్యత ఉంది. ఈరోజు చాలామందికి బాధ్యతలు లేవండి. ఎట్లా ఉన్నారంటే, అయిపోయింది ప్రార్థన, వెళ్ళిపోతున్నాం అంతే, వెళ్ళిపోయి కూర్చుంటున్నాం. ఇప్పుడు చూడండి, అయిపోయిన తర్వాత జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ప్రతి వాడికి సెల్ ఫోనే. ఈ సెల్ ఫోన్లోనే అన్నిటిని చూడాలని ఆశపడతారు. సెల్ ఫోన్ బట్టి నేను చాలా సంతోషిస్తాను. మీకు సంతోషం ఉందా? ఇలా అంటే ఏమంటారని వినండి. కానీ నేను ఆనందిస్తాను. ఒకప్పుడు దాన్ని అసహించుకున్నాను, ఇప్పుడు సంతోషిస్తాను. ఏ విషయాల్లో తెలుసా? నాకు కావాల్సిన బైబుల్, కావాల్సిన వర్తమానం, కావాల్సిన వాక్యాలు, కావాల్సిన ఇమీడియట్లీ ఏంటంటారు దాన్ని, అండర్స్టాండింగ్ వర్డ్స్, డిక్షనరీస్, లేకపోతే ఆ పదంలోకి దాని అర్థం ఏంటని తెలుసుకోవడానికి ఆ విషయాల్లోనే దాన్ని సంతోషిస్తాను. కానీ పనికిమాల వాటి విషయాలు దాన్ని బట్టి నేను సంతోషించాను. నువ్వు వాడుకున్న దాన్ని బట్టే ఉంది ఏదైనా. నువ్వు ఆ వస్తువుని దేనికి మళ్ళీ వాడుతున్నావు దానిని బట్టే ఉంది ఏదైనా. అందుకే చాలామంది సెల్ ఫోన్ల గురించి చెబుతున్నారు. సెల్ ఫోన్ ఎవడు వదులుతున్నారు చెప్పండి? ఈవెన్ పాస్టర్స్ కూడా సెల్ ఫోన్ వల్లే పాడైపోయారు అంటారు. పాస్టర్లు కూడా సెల్ ఫోన్ వదలరు. ఇది ఎక్కడైనా జరుగుతుంది. కానీ దానిని ఎలా వాడుకోవాలో చెప్పాలి. అలా వాడుకోవడం మనందరి లక్ష్యం. హల్లెలూయ. ఇప్పుడు ఈ వర్తమానం ద్వారా మీకు కృప ఇవ్వబడుతుందా? ఇప్పుడు చెప్పండి, ఈ రోజు నుంచి మన బిడ్డల కొరకు మనం ఎంతో కన్నీరు కార్చవలసి ఉందా? మనము మన పిల్లలకు న్యాయాధిపతులుగా అక్కడ నిలబడకూడదు. మన పిల్లలను మనం బ్రతికుండగానే కృప ద్వారా మన పిల్లలను రక్షించుకోవాలి, వారి జీవితాలు మార్చుకోవాలి. పేతురులో ఉన్న అభిషేకమే